డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే కొన్ని రోజుల్లో డబ్బులు అవుతాయి. రోజుకు వందలు వేలు లాభం వస్తుంది. ఇలాంటి మాటలు వినిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను టార్గెట్ చేసి పెట్టుబడి పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు. హై రిటర్న్స్, నో రిస్క్ అని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. లైసెన్సులు లేని కంపెనీలు, అనాధికారిక యాప్లు, ఫేక్ వెబ్సైట్లు ఇవే ఇప్పుడు మోసాలకు కేంద్ర బిందువులుగా మారాయి. చిన్న మొత్తంలో డబ్బు పెట్టిన వారికి కొంత లాభం చూపిస్తారు. వాళ్ళు ఆనందంతో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడతారు. ఆ తర్వాత వెబ్సైట్ ఓపెన్ అవ్వదు, యాప్ లాగిన్ ఫెయిల్ అవుతుంది, వాట్సాప్ నెంబర్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇలా అమాయక ప్రజల టార్గెట్ గా భారీ లాభాలు అంటూ మోసం చేస్తున్నారు సైబర్ మోసగాళ్లు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో తనకు లాభాలు వచ్చాయంటూ నకిలీ స్క్రీన్ షాట్లు షేర్ చేస్తారు. ఫేక్ యూట్యూబ్ వీడియోలు, నమ్మకంగా మాట్లాడే ఏజెంట్లు ఆకర్షణీయమైన యాప్ డిజైన్స్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటివి ఎవరు నిర్వహిస్తున్నారు? ఆ కంపెనీకి ఆర్బీఐ అనుమతి ఉందా? ఎస్ఈబీఐలో రిజిస్ట్రేషన్ ఉన్నదా అన్నది తెలుసుకోకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేసి మోసపోతున్నారు ప్రజలు. ఇట్లా మామూలు ఒక మెసేజ్ వస్తుంది, ఇట్లా మనకు గ్రీటింగ్స్ పంపించి పలానా నేను ఇక్కడ ఇట్లా ఉంటుంది, మీకు ఇట్లా జాబ్ ఉంటుంది, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఒక యూట్యూబర్ ఎవరో ఒకరు ఉంటారు, సంథింగ్ అన్నోన్ పర్సన్, అతనికి మీరు రేటింగ్ ఇవ్వండి అని చెప్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఆ రేటింగ్స్కి ఇచ్చిన తర్వాత అతనికి వాళ్ళకి స్క్రీన్ షాట్ పంపి అని చెప్తారు. పంపించిన తర్వాత ఏమంటారు, మీకు వచ్చా మనీ క్రెడిట్ చేస్తున్నాం అని చెప్పి ఏం చేస్తారు, మనీ అనేది క్రెడిట్ చేస్తారు. చిన్న చిన్న అమౌంట్స్గా ఫస్ట్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక పెద్ద అమౌంట్ చూపిస్తారు అనమాట. ఓహో నేను చేస్తుంది జాబ్ పర్లేదు, నేను ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తే ఒక 1,500 అట్లా నాకు డైలీ వస్తుందని చెప్పి ఏం చేస్తారంటే మెల్లమెల్లగా అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతుంటాడు. ఇండివిజువల్గా మీరు బాగా ఇక్కడ గ్రూప్గా పర్ఫామ్ చేస్తారు, మీకు ఎవరన్నా ఇన్స్ట్రక్టర్ మీకు ఇంకా గైడ్ చేస్తారు అని చెప్పి ఏం చేస్తారన్నమాట. ఆ పలానా ఇన్స్ట్రక్టర్ మీ దగ్గర నుంచి మీరు తీసుకోండి, వాళ్ళు ఇలా గైడ్ చేస్తారని చెప్పి ఇదొకటి ఫస్ట్లో పార్ట్ టైం జాబ్ తీసుకు ఇట్లా ట్రేడింగ్ చేస్తారు. నెక్స్ట్ ఏంది, ట్రేడింగ్లోకి తీసుకెళ్తారు. మళ్ళీ ఒక పర్టికులర్ స్టాక్ కొనండి, లేకపోతే ఇదొకటి కొనండి అని ఏం చూపిస్తారంటే ఒక ఫేక్ ఒకటి క్రియేట్ చేస్తారు. ఆన్లైన్ లో పెట్టుబడి పెట్టాలని వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో బాధితుల అనుమతి లేకుండానే చేర్చుతారంటున్నారు పోలీసులు. లాభాలు వచ్చినట్టు వీడియోలు షేర్ చేస్తున్నారు. అది నిజమని నమ్మి త్వరగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో కొంతమంది డబ్బులు పంపిస్తారు. ఆ తర్వాత ఆ గ్రూపులు, వెబ్సైట్లు అన్ని డిలీట్ చేస్తారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ పోలీసులు.